నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించిన కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను 5 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు అసలు రఘురామకృష్ణరాజును ఎందుకు హింసించారు, ఆయనను హింసించమని ఆదేశాలు ఎవరు ఇచ్చారు, ఈ టార్చర్ వెనుక అసలు సూత్రధారి ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక విచారణ ముగిసింది. ఇక ఈ కేసులో సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను సోమవారం పోలీసులు సుమారు 5 గంటల పాటు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజులు కస్టడీలో ఎందుకు హింసించారు, ఆయనను హింసించడం వెనుక ఉన్నది ఎవరు, ఆదేశాలు ఎవరు ఇచ్చారు, కొట్టేందుకు వచ్చిన వ్యక్తులెవరు, ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి అంటూ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. అయితే విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో 5 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టడానికి అసలు కారణం ఎవరు, ఎందుకు టార్చర్ చేశారనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో ఏం ఆశించి కొట్టారు, కొట్టేందుకు వచ్చిన వ్యక్తులెవరు, ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి అంటూ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. సుమారు 5 గంటల పాటు సాగిన విచారణలో అనేక ప్రశ్నలు సంధించిన సునీల్ ముక్తాసరి సమాధానాలే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో హింసించిన కేసులో నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇక సోమవారం ఉదయం ఆయన విచారణ నిమిత్తం గుంటూరులోని సిసిఎస్కు వచ్చారు. విచారణాధికారి దామోదర్ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు మధ్యాహ్నం 1 గంట వరకు గంట సేపు భోజన విరామం తర్వాత సాయంత్రం 4 గంటల వరకు మరోమారు విచారించారు. ఇక ఇద్దరు వీఆర్ఓల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది. మొత్తం వీడియో చిత్రీకరించారు. 5 గంటల సుదీర్ఘ విచారణలో పివి సునీల్ కుమార్ కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పగా మరికొన్నిటికి తెలియదు అంటూ తప్పించుకున్నట్టు సమాచారం. మరికొన్ని కీలక ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అసలు బాధ్యులెవరు, ఆయనను టార్చర్ పెట్టడానికి కుట్ర పన్నింది ఎవరు, ఆ టార్చర్ వెనుక ఉన్న ఆదేశాల లింకు ఎక్కడి దాకా వెళ్తుంది అన్న ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే మొత్తం ఆయనే చేయించారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఎవరైనా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.
ఇక ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు ఉప్పాల లక్ష్మణ్, రాజకీయ అనలిస్టు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. లక్ష్మణ్ గారు, అసలు ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముసుగు వేసి కొట్టడాన్ని ఎలా అంటే చూడొచ్చు అంటే తెలియకుండా. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏ పార్టీ అప్పుడు? వైఎస్ఆర్సీపీ. ఎస్. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇచ్చారు, ఎంపీగా ఆయన గెలిచారు. గెలిచి పార్టీలో ఉన్నారు. సరే, ఉన్నప్పుడు మరి ఎందుకు సరైన గుర్తింపు ఇవ్వలేదా, లేకపోతే కారణాలు ఏవైనా కూడా రఘురామకృష్ణరాజు ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో అవి బయట పెట్టడం మొదలు పెట్టినప్పుడు వాటిని సర్దుకొని ఉండాల్సింది సర్దుకోలేదు. తనేమో కంటిన్యూగా అనేక అంశాలని ప్రశ్నిస్తూ వచ్చాడు. అది నచ్చలేదు పాలకులకంటే ఎవరికి? ప్రధానంగా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ రోజు పార్టీ అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారే రెండు. ఇక మిగతా కింది స్థాయి వాళ్ళ నాయకులకి రఘురామకృష్ణరాజు మీద వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం ఏముంటది? ఈ వ్యతిరేకత పెరిగిన తర్వాత ఎలాంటి కేసు పెట్టారమ్మా? ఆశ్చర్యపోతాం మనం. రాజద్రోహం. అది ఎప్పుడుండేది అంటే రాజుల కాలంలో, ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత. రఘురామకృష్ణరాజుని కస్టడీలో తీసుకున్నప్పుడు అసలు ఎలాంటి విషయాలు ఆశించి వాళ్ళు అసలు కొట్టారంటారు? ఇప్పుడు కక్ష సాధింపుతో కేసు పెట్టడం ఒకటి, రెండోది ఆనందం పొందడం. అంటే అతను బాధపడుతుంటేనో లేకపోతే ఇబ్బంది పడుతుంటేనో చూసి ఆనందపడాలని కొంతమంది అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు అది నిజం కాదు, కొట్టలేదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే ఎవరు ఆయన మీద ఆయనకు దెబ్బలు ఉన్నాయని చెప్పింది? మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులనైనా మేనేజ్ చేయొచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులైనా మేనేజ్ చేయొచ్చు, కానీ హైదరాబాద్లో ఉన్న మిలిటరీ ఆసుపత్రిని మేనేజ్ చేయడం అంత సులభం కాదు. అందువల్ల వాళ్ళు పరీక్షలు జరిపి ఆయనకు దెబ్బలు ఉన్నాయని చెప్పారు. చెప్పిన తర్వాత ఎవరు కొట్టినట్టు? వాళ్ళ కస్టడీలో, పోలీస్ కస్టడీ అంటే సిఐడి కస్టడీలో ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు కొట్టారు అన్నది మనం ఎవరు చెప్పడం లేదు. ఆయనే, రఘురామకృష్ణరాజు గారే నన్ను కొట్టారు, ఎవరో ముసుగేసుకొని ఒక అతను వచ్చాడు, నా కాళ్ళకు కొట్టాడు, ఆ పాదాలకు కొట్టాడు, ఈ విధంగా జరిగింది, నన్ను వీడియో, ఆ కొట్టేది కూడా వీడియో తీశారు, ఎవరో వీడియోలో చూడను కూడా చూశారు, సునకానందం పొందారని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు అసలు పోలీసు వ్యవస్థ ఇలా ఉండొచ్చమ్మా? ఇక్కడ ఒక దొంగను, దోపిడీదారును అయితే ఆడు దొంగతనం చేసి దోపిడీ చేసిన సొమ్మును రికవరీ చేయడానికి, ఎందుకంటే వాడు ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు, అది చెప్పడు వాడు. అది చెప్పడానికి థర్డ్ డిగ్రీ ఉపయోగించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అది కూడా ఉపయోగించడానికి వీలు లేదు, కోర్టులు ఒప్పుకోవటం లేదు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వాడు చెప్తాడు ఆ దోపిడీ చేసిన సొమ్ము, దొంగతనం చేసిన సొమ్ము అని చెప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు. అంటే థర్డ్ డిగ్రీ అంటే ఏంటి? లాఠీ తీసుకొని కొట్టడము, రకరకాలుగా వేధించడము, కరెంట్ షాక్ పెట్టడము, ఇట్లాంటివన్నీ చేస్తారు. చేసి అంటే కరుడు గట్టిన దొంగలు, దోపిడీల నుంచి సమాచారాన్ని రాబట్టడానికి ఉపయోగించేటువంటి వ్యవహారాలు అవి. ఈయన అలాంటి వాడా? బాధ్యత గల ఒక పార్లమెంటు సభ్యుడు, పైగా అధికార పార్టీకి సంబంధించిన వాడు. అతనిని అలా కొట్టాల్సినటువంటి అవసరమే లేదు. కొడుతూ ఉంటే మరి సునీల్ అనేటువంటి ఈయన ఐజీగా ఉండుకొని, సిఐడి చీఫ్ గా ఆ రోజు ఉండి ఎలా దాన్ని అంగీకరించాడు? ఆ కొట్టడాన్ని ఆయన కొట్టకపోయి ఉండొచ్చు, ఎవరైనా కొట్టి ఉండొచ్చు అనుకోండి. ఆయన సమస్యలోనే కొట్టారేమో తెలీదు. రఘురామకృష్ణరాజు గారేమో ఆయనే దగ్గరుండి కొట్టించాడని చెప్తాడు. సరే, కొట్టిన తను ముసుగేసుకుని కొట్టాడని చెప్తున్నాడు. ముసుగేసుకుని ఆయన కానిస్టేబుల్ కొట్టిండొచ్చు, బయటవాడిని పిలిపించి కూడా కొట్టిండొచ్చు. సహజంగా బయటవాడిని పిలిపించారు, ఎందుకంటే విషయం లీక్ అవుతుంది అని చెప్పి వాళ్ళ కానిస్టేబుల్నే, వాళ్ళ లాయల్టీగా ఉండేట వాళ్ళకి అరే నువ్వు కొట్టరా అని చెప్పేసి ఇదిగో ముసుగేసుకో కొట్టు అని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ చేయొచ్చా? చట్టానికి వ్యతిరేకం కదా.
ఒక నిమిషం లక్ష్మణ్ గారు, ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు మన రామారావు యాదవ్ గారు కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు. రామారావు యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చూసుకున్నట్టయితే రఘురామకృష్ణరాజును అసలు ఎందుకు హింసించారంటారు? మీరు ఏ విధంగా చూస్తారు ఈ విషయాన్ని? రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఎక్కడ సీరియస్ పొలిటీషియన్ గా ఎక్కడ లేడు మేడం. ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద, అదే పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన మీడియా పరంగా దూషించడం, విపరీతమైనటువంటి సంఘం చేయడం, చాలా అరాచకంగా ప్రవర్తించినటువంటి మాట వాస్తవం. అయితే ఎవరైనా కూడా చూస్తా ఉన్నాం, పోలీసింగ్ ఎలా ఉంటది అనేది ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం. హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుని ఉదాహరిస్తే ఈ రోజు మనకి హైకోర్టు ఒక 3 మాసాల క్రితం ఇచ్చినటువంటి సర్క్యులర్ ను ఉదాహరిస్తే ఈ ప్రభుత్వంలో కూడా పోలీసుల యొక్క హరాస్మెంట్ ఏ విధంగా ఉంది, ఏదైతే విపక్ష పార్టీల మీద అనేది మనం గమనిస్తా ఉన్నాం మేడం. అయితే ఏది ఏమైనా సరే ఈ యొక్క పాలనా వ్యవస్థ విషయంలో చూస్తే మెరుగైనటువంటి పారదర్శకంగా ఉండేటటువంటి వ్యవస్థ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం చూసాము ఈ రోజు భారతదేశంలోనే 30వ స్థానానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ దిగజారిందనేటువంటి ఆ యొక్క అపవాదును మూటకట్టుకున్నటువంటి పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా వాళ్ళలో పరివర్తన రావాలి. పోలీసు అధికారుల్లో ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగ పరంగా చట్టపరంగా వ్యవహరించేటటువంటి విధానానికి వాళ్ళు రావాలి. ఎందుకంటే బీహార్ కంటే కూడా బీహార్ 15వ స్థానంలో ఉందండి. గతంలో మనం బీహార్ గురించి చెప్తారు, ఈ యొక్క పోలీసింగ్ కానీ రౌడీజం కానీ అన్ని కూడా. ఈ రోజు అంతకంటే దుర్మార్గంగా దారుణంగా 36వ స్థానంలో ఉంది, బీహార్ 15వ స్థానంలో ఉంది. కాబట్టి ఎవరేమనుకున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ మాత్రం తన యొక్క వైఖరిని, తన యొక్క దశను మార్చుకుని ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ప్రజల్లో చులకనవుతారు, కోర్టులు వెళ్ళని, న్యాయస్థానాలు ఖచ్చితంగా వెళ్ళని అపహాస్యం చేస్తూ ఖచ్చితంగా వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలను ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి దానికి కూడా న్యాయస్థానాలు వెనకాడేటువంటి పరిస్థితి లేని ప్రక్రియ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది. రైట్, ఇది కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. లక్ష్మణ్ గారు, చూసుకున్నట్టయితే ఈ అంశాన్ని ప్రధానంగా అసలు ఎవరు కొట్టారు, దాని వెనుక అసలు సూత్రధారులు ఎవరని కూడా అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు అదే ఆ విషయంలోనే కదా, ఇప్పుడు ఆయన ఏమో వీడియో తీశారు, నన్ను కొడుతుంటే ఎవరో చూశారు, వీడియోలో కూడా ఆనందం పొందారు అంటున్నాడు. కానీ ఆయన ఫలానా వారు అని ఏం పేరు చెప్పలేదు రఘురామకృష్ణరాజు గారు. ఆయన అనుమానం ఎవరి మీద ఉంది అంటే అధినాయకుడి మీద ఉండొచ్చేమో. మరి ఇన్వెస్టిగేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఇవాళ గతంలో పనిచేసిన సిఐడి చీఫ్ సునీల్ గారు, వారిని ఇంట్రాగేట్ చేశారు దాదాపు 5 గంటలు. మరి బయటికి అయితే ఏం చెప్పారు ఆయన అనేది ఏం సమాచారం అధికారికంగా అంత సులభంగా బయటికి రాకపోవచ్చు. వార్తలు ఏమొస్తున్నాయంటే నాకు తెలియదు, సంబంధం లేదు, ఇట్లాంటి మాటలు ఏదో మాట్లాడారు అని సోషల్ మీడియాలో వస్తుంది. మరి బాధ్యత గల ఒక పోలీస్ అధికారిగా అందులో నిజాలు ఏమిటో ఆయన చెప్పాలి, చెప్తేనే మంచిది.
ఎందుకు చెప్పాలి అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లు శిక్షణ పొందిన తర్వాత ఉమ్, వాళ్ళు సర్టిఫికేట్ తీసుకునే సమయంలో రాజ్యాంగాన్ని గారు. పరిరక్షిస్తామని ప్రమాణం చేస్తారు. అసలు ముసుగు వేసి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? అలాంటప్పుడు ముసుగు వేసి కొట్టాలనే అవసరం ఎవరికుందనే కాదమ్మా మీ ప్రశ్న. ఉమ్, అవతల వాళ్ళని ఆనందపరచాలా అనేటువంటి ఉద్దేశంతో అలా కొట్టించి వీడియో తీశారు కదా. ఉమ్, అది వీడియో చూసి అవతల కాల్ వాళ్ళు చేసి మరి చూశారు. ఆనందపడాలని. ఉమ్, అది అవసరమే లేదు. నేను ముందే చెప్తున్నా కదా, అలా కొట్టి ఇప్పుడు చెప్పబోయేది కూడా అదే. ఒక పోలీస్ అధికారి, బాధ్యత గల అధికారి, ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన అధికారి రాజ్యాంగానికి విరుద్ధంగా అలా కొట్టించవచ్చా, ఒకవేళ అది నిజమైతే అని నేను చెప్పాను. ఇలా చేయకూడదు, కొట్టించడము చేయకూడదనా, అవును. అది తప్పు. కొట్టారు అన్నది నేను మీరు చెప్పుకోవడం కాదు. హాస్పిటల్ వాళ్ళే అక్కడ దెబ్బలు ఉన్నాయని చెప్పారు. ఉమ్, రఘురామకృష్ణ గారు ఆయన నన్ను కొట్టారు, ఎవరో ముసుగేసుకొని వచ్చారో ఆయన చెప్తున్నారు. వాటి ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాము. అలా పోలీసు వాళ్ళు ఇంట్రాగేట్ చేయొచ్చా? ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైనా దొంగలు దోపిడీదారులు ఉంటే ఏ వస్తువులు దొంగతనం చేసిన దాన్ని రికవరీ చేయడానికి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు కానీ ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు, పార్లమెంట్ మెంబర్ని అలా మానసికంగా, శారీరకంగా కూడా వేధించడం అన్నది పోలీసులు చేయాల్సిన పనే కాదు. అదే అది ఎవరైనా చెప్పి చేయించు ఉంటే ఆ చెప్పిన వాళ్ళకు బుద్ధి లేదు, చేసిన వాళ్ళకు బుద్ధి లేదు. రైట్. అట్లనే రామారావు గారు మీరేం చెప్తారు దీని గురించి? అంటే ముసుగు వేసి కొట్టడము అంటే ఒక వెనుక వీడియో కాల్ చేసి ఒక ఆనందం వ్యక్తం చేయడమా, లేకుంటే ఈ విషయాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ఇక్కడ ఒక అంశం మాత్రం వాస్తవం అండి. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏదైతే చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళని అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ఆ ప్రొసీజర్ ఉంటుంది. మరి ఈ ప్రొసీజర్ ని ఆ రోజు సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సిబిసిఐడి మరి అది పాటించిందా లేదనేది అది మనకి సరైనటువంటి సమాచారం నాకైతే లేదండి. ఏదేమైనా సరే ఇక్కడ చూస్తాం మనం అంశాలు చూస్తామంటే ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఈ రకంగా ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా ప్రభుత్వాల యొక్క పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. చాలా మంది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కక్షపూరితంగా చేసినటువంటి చర్యలు కూడా మనం గమనించుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా ఈ మధ్య చూసాం మనం ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి అంశం. అట్లాగే చాలా మంది ప్రజాప్రతినిధులను ఏదైతే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కానీ ఎన్ని రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క ముద్దాయిలు చెప్పినటువంటి అంశాల మీద అరెస్ట్ చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతుంది. దీని అంతటికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క పోలీసు అధికారులు ఏదైతే కేసులు నమోదు చేసినటువంటి పోలీసు అధికారులు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళకి ఇచ్చినటువంటి హక్కులను వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతా ఉంది. ఈ రోజు ఇదైతే మాత్రం మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే సునీల్ కుమార్ గారి అంశం కూడా చూసుకుంటే ఒకవేళ రఘురామకృష్ణరాజు గారి అంశంలో కనుక ఏదైనా ఉంటే అది శాఖాపరంగా విచారణ చేసుకోవచ్చు. కానీ చాలా ఇబ్బందికరంగా అతను కూడా సునీల్ కుమార్ ను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేయటం, ఇటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు పాల్పడ్డారు కదండి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని యొక్క ప్రభుత్వం ఆయన మీద కూడా ఒక ఎస్సీ అధికారి మీద ఆయన శాఖాపరమైన చర్యలు తీసుకోండి, విచారణ చేయండి. అది కాక రఘురామకృష్ణరాజు గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయారో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేయాలని చెప్పేసి ఎంత కక్షపూరితమైనటువంటి విధానం అంతర్లీనంగా దాగుంది. దీన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. రఘురామకృష్ణరాజు గారు ఆయన వ్యవహార శైలి కూడా మనకు తెలిస్తే ఆయన ఎక్కడ ఒక పార్లమెంటు సభ్యుడిగా ప్రజల యొక్క యోగక్షేమాల కోసం ఆలోచించడు. ఆయన వ్యాపారాలు, ఆయన ఏదైతే ఆయన యొక్క బ్యాంకులకు ఆయన రుణాలు ఎగ్గొట్టేటటువంటి ఓటీఎస్ సిస్టమ్ ని వీటన్నిటిని కూడా లాబింగ్ చేసుకొని అక్కడ పార్లమెంట్ లాబీల్లో కూడా చెప్తుంటారు చాలా మంది. అక్కడ కాజాలు, మా దగ్గర కాకినాడ కాజాలు ఉన్నాయి, అవన్నీ కూడా పంచడం, స్వీట్ ప్యాకెట్లు పంచి కొంచెం అదొక కామెడీ పర్సన్ గా అతను అక్కడ పార్లమెంట్ ఆవరణలో సంచరించేటటువంటి పరిస్థితి. మనం ఇక్కడ రఘురామకృష్ణరాజు గారిని ఈ అంశంలో కూడా సీరియస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి వ్యక్తి అండి రాజకీయాల్లో. ఆయన ఎక్కడ సీరియస్ ఉండదు, విగ్గు పెట్టుకొని ఆయన షో చేసుకుంటా ముందుకు పోయేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థకి అనుగుణంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, లేకపోతే ఇప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఎక్కడ ఆయన బాధ్యతాయుతమైనటువంటి ఆయన యొక్క ప్రవర్తన లేదు. మనం చూసాం ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యాఖ్యలు చేశాడు, ఇదే భీమవరం సంబంధించినటువంటి ఒక డిఎస్పీ విషయంలో. అటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తి విషయంలో మనం కూడా
అంత ఎక్కువగా లోతుగా వెళ్ళి చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి అంశాన్ని సీరియస్ కాదు, కానీ ఏదేమైనా సరే పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ యొక్క విధానం అయితే మాత్రం మంచిది కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. అయితే రామారావు గారు బాధ్యత గల ఉన్నత స్థానంలో ఉండే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏ విధంగా చూడొచ్చు, అలాగే వీళ్ళపై ఒకవేళ అది నిజమే అయితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ మనకు భారత రాజ్యాంగం నుంచి ఏదైతే లెజిస్లేషన్ పరంగా వచ్చినటువంటి చట్టము ఒక క్రమ పద్ధతిలో ఉన్నది. ఆ చట్టాలను అతిక్రమించినటువంటి వ్యక్తులకు ఇక సర్వీస్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉద్యోగాల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ని ఆయా శాఖాపరమైనటువంటి విచారణ చేయొచ్చు. కానీ సస్పెండ్ చేయటం, మరలా కక్ష తెచ్చుకోవటం, ఇది మరలా రెండో తప్పు కదండి. ఆయన తప్పు చేసేటనేటువంటి ఆరోపణని శాఖాపరంగా విచారణ చేసిన తర్వాత ఆయన చర్యలు తీసుకోవచ్చు, రికమెండ్ చేయొచ్చు. అవన్నీ కూడా వాళ్ళకి ఏదైనా సరే ఆయన తప్పులు చేశాడంటే ఎవరైనా ఏ అధికారి అయినా కావచ్చు. అసలు ఆ లెక్కను తీసుకుంటే సునీల్ కుమార్ కంటే 100 రెట్లు ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటే అసలు ఏదైతే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎఫ్ఐఆర్లు కడుతున్నటువంటి పరిస్థితి, ఇంత దుస్థితి ఎక్కడా లేదండి. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేమందరం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలు వేరు, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలుగా ఉండాల్సినటువంటి వ్యవస్థ అయినటువంటి పోలీసు వ్యవస్థ ఇది దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈ రోజు మనం చూస్తున్నాం పేకాట క్లబ్బులు యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో రన్ చేస్తున్నటువంటి సంస్కృతి మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీదనే మరలా ఎవరైతే దాడి చేశారో ఆ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యక్తులు రకరకాల కేసులు నమోదు చేసినటువంటి దుస్థితి ఉంది. దీనంతా కూడా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మానిటరింగ్ చేస్తుందని ప్రజలు నిరంతరం చర్చించుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి నామోషిగా లేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. రైట్, రామారావు గారు థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.